హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటనారాయణ. వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. ఆరోగ్యానికి 9 చిట్కాలు ఎప్పుడు కూడా మంత్రి సత్యనారాయణ గారు అంటుంటారు. చప్పట్లు కొట్టండి, క్రమబద్ధంగా చప్పట్లు కొట్టండి. రోజు వ్యాధిని తరిమి కొట్టండి. అరికాలని రుద్దండి. మన కాలు అరికాలు ఉంది కదండి, అరికాలని రుద్దండి, బాగా ముఖం ప్రకాశవంతంగా వస్తుందంటారు. అరచేతులను మసాజ్ చేయండి, అరచేతులను బాగా మసాజ్ చేయండి. చేసేదాని వల్ల శక్తి మేల్కొల్పుతుంది, శక్తి వస్తుంది, అద్భుతంగా వస్తుంది అంటారు. మీ గోర్లు ఉన్నాయి కదండి, మీ గోర్లను బాగా రుద్దండి, అన్ని గోర్లను కూడా బాగా రుద్దండి. వృద్ధాప్యాన్ని, ముసలితనాన్ని తరిమి కొట్టండి అంటారు. ఎప్పుడు కూడా నవయువకుల్లాగా ఉంటారు. బిగ్గరగా నవ్వండి, అని బిగ్గరగా నవ్వండి. సోమర్తనాన్ని దూరం చేసుకోండి. ప్రతి ఉదయము వాకింగ్ వెళ్ళండి, నడకకి వెళ్ళండి. రోజంతా ఛార్జ్ చేసుకున్నంత శక్తి వస్తుంది. రోజంతా ఛార్జ్తో ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. 10 నిమిషాలు మీరు పరిగెత్తితే, రోజుకు 10 నిమిషాలు, పొద్దున్న కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ 10 నిమిషాలు పరిగెత్తితే, 10 నిమిషాలు కరెక్ట్గా 10 నిమిషాలు పరిగెత్తితే అనారోగ్యం అనేది జీవితంలో దూరంగా వెళ్ళిపోతుంది. రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు నృత్యం చేయండి, డ్యాన్స్ చేయండి. అద్భుతంగా సిగ్గుపడవద్దు. వ్యాధులకు దూరంగా ఉంటారు. వ్యాధులకు నిజంగా ఖచ్చితంగా దూరంగా ఉంటారండి. సంగీతం వినండి. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడల్లా సంగీతం వినండి. ఆనందంతో మనసు వికసించిపోతుంది. ఎప్పుడైతే శరీరాన్ని మనసుని యొక్క బుద్ధిని యొక్క ఆత్మ ఇవి అయితే ఒకటి శరీరాన్ని, మనసుని బుద్ధిని ఆత్మ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి శరీరం బాగుండాలంటే మనసుని అద్భుతంగా ఉంచాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానంతో పాటు సంగీతాన్ని ఉండండి, నృత్యాన్ని చేయండి, వీణ వాయించుకోండి. ఏదైనా సంగీతపరమైన అంశాలని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా చేయండి. దానివల్ల మనసు ఉల్లాసంగా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ విధంగా చేస్తూ మన యొక్క శరీరాన్ని అద్భుతంగా ఉంచుకోవాలి. శరీరం ఎప్పుడైతే అద్భుతంగా ఉండాలంటే మనసును మనం అద్భుతంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, మనసు ఎప్పుడైతే చెలరేగుతుందో, ఎప్పుడైతే ఉద్రేకపడుతుందో,